వర్షాకాలం వచ్చేసింది కదండి. కొన్ని మొక్కలు నర్సరీలో నేను తెచ్చాను. నా దగ్గర ఏ మొక్కలు అయితే లేవో ఆ మొక్కలు తెచ్చాను. ఇది లేదు నా దగ్గర. కింద రోడ్ సైడ్ వేస్తే అది బాగా షోగా ఉంటుంది. ఇది కస్తూరి పింక్ కలరు, ఇది నూరు వరహాలు, ఇది కూడా పింక్ కలర్, ఎల్లో కలర్ ఉంది నా దగ్గర. ఇది రెడ్ కలర్ నూరు వరహాలు, నా దగ్గర ఎల్లో కలర్ ఉంది. సో ఈ 3 మొక్కలు వచ్చి 120 చెప్పాడండి. 100కి బేరం చేసి తీసుకున్నాను. తర్వాత ఇవి చూసారా, సింగ్వానియం. ఇవి ఎన్నిసార్లు కొన్నా ఒక్క సీజన్ మాత్రమే ఉండి పోతూ ఉంటుంది. ఈసారి అలా కాకుండా నేను 3 కొమ్మల్ని తుంచుకొచ్చాను. అతను అరిశాడు, కొంచెం డబ్బులు ఇచ్చేస్తే వదిలేశాడు. తుంచబాకండి మేడం అన్నాడు. అయ్యా మీ దగ్గరే నేను తీసుకునేదని చెప్పాను. కామ్ అయిపోయాడు. దీన్ని ఈ 3 కుండీల్లో వేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇవండి ఇవాళ నేను చేయబోయే వీడియో. ఇవన్నీ ఇవి 3 నేల మీద వేస్తాను. ఇవి మాత్రం ఈ కుండీల్లో వేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, నాకు ఇంకెక్కడ ప్లేస్ లేదు వేయడానికి, ఇంకా కింద వేయాల్సిందే. చూడండి, ఈ మొక్క అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే నేను ఆకుతో ఇది పెద్దది చేశాను అనమాట. ఒక ఆకు వేర్లు వచ్చిన తర్వాత దాన్ని పెట్టాను, ఇంత పెద్దదైంది. అందుకే ఈ మొక్క అంటే చాలా ఇష్టం నాకు. సైడ్ పెడదామంటే కూడా ఎక్కడా ప్లేస్ లేదు. ఇక్కడ చాలా ఉన్నాయి. కస్తూరి చెట్టు వైట్ ఉంది, నూరు వరహాలు ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని అక్కడ ప్లేస్ లేదు కాబట్టి కింద వేద్దామని నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అండి. నా ఇండోర్ బాల్కనీలో గార్డెను. అలా వీడియోలో చేస్తున్నాను చిన్నగా ఉన్నప్పుడు. చూసారు కదా, ఈ మొక్కలు ఇవాళ వర్షం బాగా వచ్చేట్టుంది. ఇప్పుడు పెడితే ఇది బాగా వచ్చేస్తుందని నా ఐడియా. చూసారా, జేజే ప్లాంట్ ఒక్క ప్లాంట్ కొనుక్కొచ్చాను. ఇవి చాలా వేసాను అనమాట. ఈ జేజే ప్లాంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది. చూసారు కదా ఎన్ని ఉన్నాయో జేజే ప్లాంట్స్. బాటిల్లో వేసాను. ఒక బల్బు తీసేస్తే చాలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇది పైకి వస్తుంది ఈ చెట్టు. ఇది కూడా బాగుంటుంది, బుషీగా వస్తుంది. ఈ కొమ్మ తుంచాను, పొడవుగా వస్తే కొంచెం మనకి ఇదిగా ఉంటుందని ఈ కొమ్మ తుంచి ఇక్కడ పెట్టాను. ఇది స్టిఫ్గా బతికిపోయిందనమాట. ఇది మనం వేరే కుండీలో కూడా వేసుకోవచ్చు. ఎట్లా ప్లాంటేషన్ అనేది నేను ఆల్రెడీ ఎరువు ఉన్న ప్లాట్లోనే కొంచెం వాటర్ వేసి పెట్టాను. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒకటి గుచ్చేస్తాను. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. నేను గతంలో ఎక్కువ వాటర్ వేసి ఈ ప్లాంట్స్ అన్నీ పాడైపోయాయి అనమాట. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా జాగ్రత్త పడదామని తెచ్చుకున్నాను. కొన్నమేమో బతకడం లేదు. ఈ విధంగా కోసుకొచ్చినవి బాగా బతికెత్తున్నాయని నేను ఒక కొమ్మ చించాను. ఆయన అరిశాడు, డబ్బులు ఇవ్వగానే విమ్మయిపోయాడు. తర్వాత 2 కొమ్మలు డబ్బులు ఇచ్చేసాను. చూడండి, ఇవి ఇవాళ నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో రకాల వీడియోలు, కర్రీసు, ఈజీ కర్రీసు, హెల్దీ కర్రీసు, అదేవిధంగా ఈజీ టిప్స్ ఫర్ ప్లాంటేషను, ఈజీ టిప్స్ ఫర్ బాల్కనీ గార్డెను, అలాంటివన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసి నా వీడియోను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.